హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నిన్న ఇండియాకి సంబంధించిన టెస్ట్ సిరీస్కి సంబంధించిన స్క్వాడ్ అనేది అనౌన్స్మెంట్ అయ్యింది. స్క్వాడ్ అనేది సో చాలా రోజుల తర్వాత రిషబ్ పంత్ కంబ్యాక్ ఇవ్వడం చాలా శుభసూచకంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే రోడ్ యాక్సిడెంట్ బారిన పడ్డాడో అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. T20 వరల్డ్ కప్లో పర్ఫార్మెన్స్ ఇవ్వడం అండ్ వికెట్ కీపింగ్ స్కిల్స్ ఆకట్టుకోవడం ఇవన్నీ జరిగాయి కాబట్టే దిలీప్ ట్రోఫీలో ఇవన్నీ జరిగాయి కాబట్టి టెస్ట్ సిరీస్ స్క్వాడ్లో అయితే చోటు దక్కించుకోవడం అయితే జరిగింది. అండ్ మొట్టమొదటిసారిగా యష్ దయాల్ డెబ్యూ చేయబోతున్నాడు టీమిండియాకి. సో ఇక లేట్ చేయకుండా మనము టీమిండియా యొక్క స్క్వాడ్ వివరాలు తెలుసుకుందామా. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. ముందుగా బ్యాటర్స్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్. వికెట్ కీపర్స్ రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్. ఆల్రౌండర్స్ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్. స్పిన్నర్ బ్యాకప్ స్పిన్నర్గా అయితే ఎవరిని సెలెక్ట్ చేయలేదు. సో ఒకటే స్పిన్నర్ అయితే ఉన్నారు, కుల్దీప్ యాదవ్. అండ్ ఫాస్ట్ బౌలర్స్లో యష్ దయాల్, ఆకాష్ దీప్, మొహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా. సో ఫ్రెండ్స్, ఈ స్క్వాడ్ మీకు ఏ విధంగా అనిపించింది? మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ బుమ్రా గురించి కూడా గత కొన్ని రోజులుగా మనకి న్యూస్ వచ్చాయి, బుమ్రా ఉండడు అని. కానీ బుమ్రాని ఎట్టకేళ్ళకి సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇట్స్ ఎ గుడ్ పాయింట్ అండ్ గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్లో బంగ్లాదేశ్ చాలా పటిష్టంగా కనబడుతుంది. ఆల్రెడీ పాకిస్తాన్ని క్లీన్ స్వీప్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఓకే ఫ్రెండ్స్, ఈ స్క్వాడ్ ఎలా ఉందో మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.